నా పేరు చీకటి రాజు, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్. వరంగల్ చరిత్రకు సంబంధించిన ఒక ఆనవాళ్లను ఇవాళ జిల్లా యంత్రాంగం సైన్స్ సెంటర్ ప్రాంతాన్ని 46 ఎకరాల 37 గుంటల ప్రాంతం 964 సర్వే నంబర్లో పేద విద్యార్థుల కోసం సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ ప్రాంతాన్ని వారికి కేటాయించడం జరిగింది. దీనివల్ల సాంకేతిక నైపుణ్యతతో విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే ఆ ఎంపిక చేసిన ప్రాంతంలో దొంగలు పడ్డట్టు కబ్జా గురవుతుంది. దీని పక్కనే హైగ్రీవాచారి ఇలా రాజకీయాన్ని నేర్పి ఇలా ఎంతోమంది నాయకులు తయారు చేసిన హైగ్రీవాచారి సమాధిని కూడా కబ్జా చేస్తున్నారని చెప్పి ఆనాడు మేము 2 సంవత్సరాల కింద ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు స్పందించి ఆ నిర్మాణం కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు చూడబోతే దాని పక్కనే ఆనుకొని ఉన్న 1000 గజాల స్థలంలో ఇలా కబ్జా గురవుతుంది. ఇంతకుముందు బోర్డులు పెట్టారు, ఆ బోర్డులు కూడా తొలగించడం జరిగింది. ఎవరు తొలగించాలని చెప్పి ఇలా మేము రెవెన్యూ అధికారులను ఆరాధిస్తే ఇలా మాకు సంబంధం లేనట్టు వాళ్ళకి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా వాళ్ళు కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తారు. నిన్న చూసినట్టయితే జిల్లా కలెక్టర్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం సంతోషం. జిల్లా కలెక్టర్ గారు ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని వెంటనే ఈ భూమిని సర్వే చేసి అద్దులు పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము స్పందించడం జరుగుతుంది. ఇలా దాని పక్కనే ఇలా చూసినట్టయితే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒక 1000 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఇలా రేకుల షెడ్ వేస్తున్నారు. దాని మీద మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి తెలపడానికి ఎంఆర్ఓ ఆఫీసుకు రావడం జరిగింది. ఒక 5 నుంచి 6 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని ఇలా కబ్జా గురవుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నిన్న వాళ్ళు ఇచ్చిన హామీని జిల్లా కలెక్టర్ గారు వెంటనే సర్వే చేసి అద్దులు నిర్ణయించవలసిందిగా మేము కోరుచున్నాం. ఏదైతే హనుమకొండ సిటీ లోపల వరంగల్ యొక్క చారిత్రక నగరం ఉందో ఈ చారిత్రక నగరం ఈరోజు కబ్జాలకు పాలవుతున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం. నా పేరు మచ్చరాజు, సామాజిక కార్యకర్తను. ఏదైతే ఈరోజు హనుమకొండ సిటీ లోపల హైగ్రీవాచారి యొక్క సమాధి ఆనుకొని 964 సర్వే నెంబర్ లోపల సుమారు 40 ఎకరాల పైచీలకు సంబంధించిన స్థలం అక్కడ ఉన్నది. మరి అక్కడ ఈ యొక్క స్థలం కూడా పూర్తిగా కూడా కబ్జాకోల చేతులకు వెళ్ళిపోయింది. మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది. నేను గతంలో కూడా 2002 లోపల నేను ఇదే యొక్క 964 సర్వే నెంబర్ పైన 40 ఎకరాల చిల్లర సంబంధించిన భూమిపైన కూడా నేను లోకాయుక్త కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఆ యొక్క రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు ఉన్న కలెక్టర్ ఏం చెప్పిందంటే దీనికి హద్దులు నిర్ణయిస్తాము, గతంలో కొంత ఎంక్రోచ్ జరిగిన వాస్తవమే, దాని హద్దులు నిర్ణయించి కూడా మళ్ళీ ప్రభుత్వం కాపాడదని చెప్పిళ్ళు. కానీ ఇప్పటికి కూడా అప్పుడు కలెక్టర్ చెప్పినప్పుడు ఇప్పుడున్న యంత్రాంగం కూడా కనీసం స్పందిస్తలేరు. మరి ఈరోజు నిన్న కూడా మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని బోర్డును కూడా తొలగించి ఈరోజు యథేచ్ఛగా కూడా వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దానిపైన ప్రభుత్వ భూమిని మరి కబ్జా చేస్తున్నారు. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా మనకు భద్రకాలం నుంచి కూడా మొదలుకుంటే స్మార్ట్ సిటీ వరకు ఏదైతే ఎస్సీ/ఎస్టీ సంబంధించిన ఒక సైన్స్ సెంటర్ ఉందో రోప్వే కూడా మన గతంలో కూడా శాంక్షన్ ఉన్నది. ఆ యొక్క నిధులను ఖర్చు పెట్టాలి. ఏదైతే భవిష్యత్ తరాలకు మనం ఎస్సీ/ఎస్టీ సెల్లను మనం పెట్టుకున్నాము, సైన్స్ సెంటర్ పెట్టుకున్నాము. మరి ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని ఈరోజు మరి కబ్జాకోరులు ఈ విధంగా మరి ఇంత అన్యాయంగా నగరం నడిబొడ్డులో పడ్డ యొక్క భూమిని మరి కబ్జా చేస్తున్న మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మా యొక్క సామాజిక కార్యకర్తలు వినండి, దయచేసి ప్రభుత్వ భూమిని కాపాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి. ఈ సర్వే నెంబర్ 964 మన సైన్స్ సెంటర్కి సంబంధించిన గుట్ట చుట్టుపక్కల కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అవుతుందని తెలిసిన విషయంలో వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు మా సర్వే మా డిఓ గారు తీసుకొని మా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన బౌండరీస్ మొత్తం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్లో ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండా చూసుకుంటాం. లో ఉండే అని చెప్తున్నారు. ఇప్పుడు మేము కూడా బౌండరీ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇప్పుడు మా గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎక్కడైతే వస్తుందో దాంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ బోర్డు కూడా పాతడం జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.